ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం. ప్రతి దాంట్లోనూ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్పేస్తాం. ఆన్సర్ కి ఏ క్వశ్చన్ రైటో చెప్పాలి మీరు. ఇది ట్విస్ట్. ఉస్తాద్ కా ట్విస్ట్. సరే ర్యాంప్ ఆడిద్దామా? ఆడించు. రెడీ. మన ఎల్ఈడిలో ఆన్సర్ వేయండి. ఏంటి పిజ్జా ఆన్సరా? ఇప్పుడు దానికి ఏ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పండి. 4 క్వశ్చన్లు వేయండి. ఇండియాలో ఎక్కువగా ఆర్డర్ చేసే ఫుడ్. క్వశ్చన్ నెంబర్ 2, ఒక రష్యా వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫుడ్. క్వశ్చన్ నెంబర్ 3, పాకిస్తాన్లో బ్యాన్ చేసిన ఫుడ్. వాళ్ళకి ఏదేది బ్యాన్ చేయాలో అర్థం కాదేమో. క్వశ్చన్ నెంబర్ 4, ముక్కు మూసుకొని తినలేని ఫుడ్. దీంట్లో అన్న ముక్కు మూసుకొని పిజ్జా తినారన్న ఎప్పుడైనా? ఏమైనా తింటాడా? అదే విచిత్రం కదా, తినలేరేమో. ఎవడు అసలు? నాకు తెలిసి ఆ క్వశ్చన్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదే ఓ రష్యా వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఫుడ్. అదే ఉందా? అయి ఉండొచ్చేమో. 1 కానీ 2 కానీ రెండిట్లో ఏదో మా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తెలివైన వాళ్ళన్నా కొంచెం అలా లాక్ కావాలని ట్విస్ట్ పెడుతుంటారు క్వశ్చన్లు. అవునా? మీరు కరెక్ట్ చెప్పి ఉండొచ్చు, రాంగ్ అయి ఉండొచ్చు. పాకిస్తాన్ లో బ్యాన్ చేసిన విషయం నాకు తెలియదు. నాకు తెలియదు అసలు. అవునా? పాకిస్తాన్ లో బ్యాన్ చేసిన విషయం నాకు తెలియదు. మరి అవునా? నాకు తెలియలేదు వరకు. ఇండియాలో ఎక్కువ ఆర్డర్ చేసే ఫుడ్ రష్యా అంటే. క్వశ్చన్ 2 లాక్. అమితాబ్ బచ్చన్ గారు, ఆర్ యు రైట్? లాక్ చేసి 2A ఇక రైట్ ఆన్సర్ ఏదో చెప్పండి. ఎందుకంటే అది కొత్తగా ఉంది. డెఫినెట్గా అదే అయి ఉండాలి. మీరు సూపర్ చేశారు. అంటే ఇందాక రౌండ్ అన్న మీదే ఉంది బాధ్యత. సో అన్న గెలిపించేశారు. ఈ రౌండ్ అన్న కొంతవరకే, అక్కడ గెలిచారు అన్న. ఇప్పుడు మీరు అక్కడ గెలవాలి. అక్కడ 10 చేంబర్లు 10 బ్యాటరీలు ఉన్నాయి. అది కరెక్ట్గా తీసుకొని 7 కరెక్ట్గా పెట్టాలి. అతను పెట్టాలి. ఓహో. కాకపోతే దాంట్లో 3 బ్యాటరీలు 3 చేంబర్స్ డేంజర్. ఎందుకంటే రాంగ్ దాంట్లో పెడితే డిజిట్ రాదు, డిజిట్ తగ్గచ్చు, రాకపోవచ్చు. అండ్ ఒక డేంజర్ బాక్స్ కూడా ఉంది. మొత్తం గేమ్ సంపాదించిందంతా ఎగిరిపోవచ్చు. ఇన్ని ఉన్నాయా? అవును. సో 7 కరెక్ట్గా పెట్టాలి. ఆ తప్పైన 3 దాంట్లో పెట్టకూడదు. మీకు నచ్చిన దేవుడిని, నచ్చిన పర్సన్ని వేడుకోండి. రెడీ, లెట్స్ స్టార్ట్. వాడైతే కరెక్ట్ పెట్టారు. ఓకే, ఒక 0 రివీల్ అయింది. ఇప్పుడు సెకండ్ ఆన్సర్ ప్లీజ్ పెద్దనాను. స్పెయిన్. అండ్ యువర్ క్వశ్చన్ సార్. క్వశ్చన్ నెంబర్ 1, ఎక్కడ రాత్రిపూట ఇంట్లో లైట్లు వేస్తే ఫైన్ వేస్తారు? క్వశ్చన్ నెంబర్ 2, ఎక్కడ ఇంట్లో స్మోక్ చేస్తే వైఫ్స్ డివోర్స్ ఇస్తారు? క్వశ్చన్ నెంబర్ 3, ఎక్కడ బీచెస్ లో ఇల్లు కడితే ఫైన్ వేస్తారో? క్వశ్చన్ నెంబర్ 4, ఏ దేశంలో మనుషుల కన్నా పెట్స్ కే ఎక్కువ ఇన్సూరెన్స్ చేస్తారు? చెప్పండి అన్న, విచ్ ఇస్ ద రైట్ క్వశ్చన్? 4. క్వశ్చన్ 4. ఆర్ యు ష్యూర్? ఎందువల్ల? జస్ట్ గెస్, వైల్డ్ గెస్. ఎందుకంటే స్పెయిన్ గురించి మనకి ఏం తెలుసు? బొంగు. స్పెయిన్ గురించి నాకు ఉన్న వైల్డ్ గెస్ ఏంటంటే 4 అనుకుంటాను. 4. మీకు పెట్స్ ఇష్టం కదన్నా? ఆఫ్ కోర్స్ మనందరూ కామన్ గా బాగా ఇష్టం. సో 4 నేను అకార్డింగ్ టు మీ 4. పెట్స్ పేరు విస్కీ బ్రాందీయా? సర్లే ఇప్పుడు
సో 4 అకార్డింగ్ టు మీ 4. సో ఇది రైట్ ఆన్సర్. ఆర్ షూర్ అన్న? ఇంకా లాక్ వేసేయండి. లాక్ వేసేస్తున్నా. అమితాబ్ గారు లాక్ వేసేస్తున్నాను. నైట్ టైంలో ఇంట్లో లేదు, ఇంట్లో రోజు చేస్తే భార్య లేదు, భార్య లేదు. ఇక్కడ బీచెస్లో ఇల్లు కట్టుకుని కడితే అక్కడ ఏం తెలుసా స్పెయిన్లో సంగతి మనకి. అంతే, బిట్వీన్ 3 and 4. ఇక్కడ బీచెస్ తెలియదు. 4 బ్లాక్ 4. ఓకే कंप्यूटर जी लॉक हो जाइए. బాబాయ్ ఇది రైట్ ఆన్సర్ ఏంటో మరి. బిట్వీన్ బీచెస్ అన్నారు. మట్లు ఇల్లు కడితే నేరం ఏంటన్నా? అదే నాకు అర్థం కావట్లేదు. సరే ఓకే, నేరం మన పని లేదు కాబట్టి దాని మీద పట్టించుకోకర్లేదు. సో రైట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి ఆయనకి ఛాన్స్ లేదు. పెట్టండి. ఎంత పోయింది డబ్బు? 25 లక్షల్లో ఒక డిజిట్ పోయిందన్న. ఆ డిజిట్ పోయిన దాని వల్ల ఇప్పుడు అది 2,50,000కి పడిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రెడీ, థర్డ్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. అంటే పొటాటో, బంగాళదుంప. క్వశ్చన్స్ ఏంటమ్మా? అసలు సంబంధం లేని వాళ్ళని సంబంధం లేని క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్ 1, పోర్చుగీస్ వారు ఒక యుద్ధంలో ఆయుధంగా యూజ్ చేసిన ఒక వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 2, మొరాకోలో కట్న కానుకలుగా ఇచ్చే వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 3, నేపాల్లో లవ్ ప్రపోజల్ కోసం వాడే వెజిటేబుల్. క్వశ్చన్ నెంబర్ 4, స్పేస్ లో పండించిన ఫస్ట్ వెజిటేబుల్. నో లేట్ చేయకూడదు. క్వశ్చన్ 1 పక్కన అన్న టపా చెప్పేస్తున్నారు. 2,50,000 నుంచి 25,000 కూడా పడిపోయింది. నేనేం చేయలేను అబ్బాయి దానికి. నాకు అదే పోర్చుగీస్ నాకు ఎక్కడో విన్నట్టు గుర్తు. నాకు పోర్చుగీస్ వాళ్ళు ఒక యుద్ధంలో ఆయుధంగా వాడిన వెజిటేబుల్, స్పెయిన్లో పండించిన ఫస్ట్ వెజిటేబుల్. లైఫ్ లైన్లు ఉన్నాయన్నావు. అవునా? ఫ్రెండ్ ఉంది ముందు చెప్పాలి కదా. కాల్ ఫ్రెండ్ అంత లేదు కానీ ఎవరు చెప్పలేడు కానీ ఇంకేనా లైఫ్ లో ఇంకేనా ఉందా? ఇక్కడ ఉన్న వస్తాదులో ఎవరైనా అడగచ్చు హెల్ప్. అవునా? ఏది కట్టలే చెప్పండి బాబు. ఓకే, 4 చేతులు ఎత్తండి. అవునా? 2 చేతులు ఎత్తండి. లేదు. ఓకే, లాక్ 4. లేదంట. లాక్ 4 అంతే. ఇంకా లాక్ 4 అమ్మా. అబ్బా, గెలిపించేసారు. మీ ఫ్యాన్సే మిమ్మల్ని గెలిపించారన్న. థ్యాంక్ యూ. రియల్ లైఫ్ లోను అన్ని లైఫ్ లోను మీ ఫ్యాన్సే. ఇప్పుడు మీ ఉస్తాద్ గెలుస్తాడా లేదా చూద్దాం. రెడీ, టేక్ ఇట్ అండ్ పుట్ ఇట్. పెట్టేశారా? పోలే, నేను అమ్మ కావాలా. ఇంకో 0 రివీల్ అయింది. 4th ఆన్సర్కి వెళ్ళండి ప్లీజ్. అనుభూతి అన్నా, అనుభూతి. దీనికి క్వశ్చన్ ఏంటుంది? చూడాని ఊరికి గెస్ట్ చేయండి. అనుభూతి అందరికీ ఉంటది కదా. అనుభూతి ఏంటమ్మా? అనుభూతులు. రైల్వేస్ వాళ్ళు ఒక ట్రైన్ కోచ్ కి పెట్టిన పేరు. ఓబో, ఇది పేరు. ఇది రైల్వేస్ వాళ్ళు కోచ్కి పెట్టిన నేమ్. హనీమూన్ కోసం ఒక కంపెనీ వాళ్ళు ఫ్లైట్ కి పెట్టిన నేమ్. ఓహో. బ్యాంకాక్ లో ఒక డిష్ కి పెట్టిన నేమ్. ఒక యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం ఇంట్రడ్యూస్ చేసిన కోర్స్.
అసలు ఎక్కడ మా సంబంధం లేని మ్యాటర్ అంతా. నా లైఫ్లో ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల పరిచయంలో మిమ్మల్ని ఇంత చిరాగ్గా టెన్షన్గా నాకు ఏందిరా పాపం ఇది? అతని మీద పాపం నాకు అసలు అదే మామూలుగా ట్రైన్లో ఏసీ నాన్ ఏసీ స్లీపర్లో ఉంటుంది ఈ అనుభూతులు ఏంటో. మర్చిపోయాను. లైఫ్ లైన్ యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయి? కాలేజ్ ఫ్రెండ్ ఒకటే ఉంది. ఓకే మాకు ఎవరు ఈ తెలిసిన friends లేరు. ఎవ్వరు లేరు. ఎవరు లేరు. It is between కౌంట్ డౌన్ స్టార్ట్స్ 2 and 4. 2 and 4 24 Between 2 and 4. డియర్ ఫ్యాన్స్, డియర్ ఉస్తాద్, ఈ భూ ప్రపంచంలో అన్న ఇంత టెన్షన్ పడడం ఎప్పుడైనా ఎవరైనా చూసుంటారా? ఆహా, ఈ షో ఒకటి సాధించింది రాబాయ్. అంతే ఉస్తాద్. కౌంట్ డౌన్ 4. నాకు అదే అనిపిస్తుంది. నిజంగా యా లాక్ మే కంప్యూటర్ జీకో లాక్ కరో బోల్తూ బోల్ దో. అది షోరానా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం క్రియేట్ చేసిన కోర్సు ఇదే అయి ఉంటుందంటారా? అదే అనిపిస్తుంది. కోర్సా లేకపోతే వన్ రైల్వే స్టేషన్. కానీ నిజంగా దీన్ని ముచ్చట పడాలో ఏం పడాలో తెలియదు, కానీ మీరు టెన్షన్ పెడుతుంటే వెరైటీగా ఉంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఎవరి అమ్మాయిలు మరి పక్కన కూర్చొని పెట్టారు. 4 చేసే. कंप्यूटर जी, हमारा मास महाराजा बोला 4th लाख करो. నేను చూడండి బాబు, నువ్వే చెప్పు. కమాన్ చెప్పండి, రైటా రాంగా చెప్పండి. టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. సరే, రైట్ ఆన్సర్ ఏంటి చెప్పండి బాబు. రైల్వేస్ వారు ఒక కోచింగ్ పెట్టండి అనుకున్నారా? నెక్స్ట్ ఆన్సర్ కి క్వశ్చన్ కరెక్ట్ గా చెప్పేస్తారు. వేసేయండి ఆన్సర్ అక్కడ. ఇంకిలాబ్ శ్రీవాస్తవ ఆన్సర్. క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ 1, రజనీకాంత్ గారి అసలు పేరు? క్వశ్చన్ 2, అమితాబ్ బచ్చన్ గారి అసలు పేరు? క్వశ్చన్ 3, అక్షయ్ కుమార్ గారి అసలు పేరు? క్వశ్చన్ 4, చిరంజీవి గారి అసలు పేరు? రెడీ, చెప్పండి ఆన్సర్. ఫస్ట్ రజనీకాంత్ గారు శివాజీరావు గైక్వాడ్. అక్షయ్ కుమార్ నాకు తెలిసి రాజీవ్ భాటియా, రవి భాటియా ఏదో ఉంది. రవి భాటియా, రాజీవ్ హరి ఓం భాటియా. భాటియా. అండ్ ఇంకోటి ఏంటి? చిరంజీవి గారు, శివశంకర్ వరప్రసాద్. అమితాబ్ గారు, అమితాబ్ బచ్చన్. మీ వస్తాది ఏం చేస్తాడు చూసి పెట్టి తమ్ముడు, ఏడ పెడితే ఆడ పెట్టద్దు. ₹200 గెలుచుకున్నారన్న ఇప్పటికి. కంగ్రాచులేషన్స్. ఏదైనా గెలవడం కదా స్టెప్ బై స్టెప్, కానీ దిగడం మాత్రం ఫాస్ట్గా వచ్చేస్తారు. ఎక్కడమే కష్టం. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. 5 days. క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, కురుక్షేత్రంలో అభిమన్యుడు యుద్ధం చేసిన సమయం, రామసేతు నిర్మించడానికి పట్టిన సమయం, శ్రీకృష్ణుడు జాంబవంతుడితో యుద్ధం చేసిన సమయం, లక్ష్మణుడు వనవాసంలో ఉన్నప్పుడు భార్య ఉర్మిళ గారు నిద్రపోయిన సమయం. షూర్? కాల్ ఏ ఫ్రెండ్ ఆప్షన్ వద్దంటున్నారు కాబట్టి మీ ఉస్తాద్ని అడగండి ఇంకోసారి. బికాస్ నేను అన్న కాబట్టి నీ తమ్ముడుగా మీకు డిస్కౌంట్ ఇస్తున్నా. ఉస్తాదులు హెల్ప్ చేయండి. ఓకే. 1 ఎంతమంది? అంతే, నేను 1 అన్నా. 2 ఎంతమంది?
2 తక్కువ. క్వశ్చన్ 1 ఓకే, క్వశ్చన్ 1కి 2K ఎక్కువ ఉంది. 5 days రామ్ చైతన్య. నువ్వా 1 అంటున్నాడు. 1కి ఎక్కువ చేతులు లేసాయి, అవును. 2కి చేతులు తక్కువ లేసాయి, నోరులు లేస్తున్నాయి. ఓకే, 1 చేతులు ఎత్తండి, లాస్ట్ 2 చేతులు ఎత్తండి. ఓకే, లాక్ 2. I'll go with you. ఏదైనా క్వశ్చన్ నెంబర్ 2 లాక్ చేయండి. రైట్ ఆన్సరా కాదా? ఐదే 5 రోజుల్లో రామసేతు నిర్మించారు, తెలుసా? తెలుసా అని అలా అడగకుండా నన్ను అడగాలి. తెలుసా? మనకు తెలుసా? తెలిసింది. ఇప్పుడు తెలిసింది. సూపర్. ఇప్పుడు ఉస్తాద్ శివ గారు, యూ కెన్ డూ ఇట్. ఎందులో పెట్టమంటారు? మిమ్మల్ని అన్న ఎందులో పెట్టాలని అడుగుతున్నారు. నన్ను అడుగుతున్నావా? పలివాడరు. వచ్చిందే 200. ఆ 200 కూడా పోయిందన్న. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.